ఒరిస్సా సరిహద్దు నుండి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ మాలబస్తీకి చెందిన అబ్దుల్ ముజీబ్, శంకర్ ఒరిస్సా సరిహద్దుల నుండి గంజాయి తీసుకువచ్చి ఉప్పల్లోని మాలబస్తీ, భరత్ నగర్, నాచారం, మల్లాపూర్లలో అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుల ఇళ్లను తనిఖీలు చేసి వారి నుండి 13 కిలోల 116 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ ఎక్సైజ్ సిఐ పి ఓంకార్ తెలిపారు. అక్రమంగా ఎండు గంజాయి కలిగినటువంటి ఇంటిపై మాలబస్తీ, భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇంటిపై రైడ్ చేసి అక్రమంగా నిలవచ్చినటువంటి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నాము. ఎండు గంజాయి సుమారు 13.11 కేజీలు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఒకరు ముజీబ్, అదేవిధంగా ఇంకొక ఏ శంకర్ని కూడా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినాము. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎండు గంజాయి డ్రగ్స్ కానీ లేకుండా చేయాలని కోరుకునే భాగంలో ఏం చేస్తున్నాము. ఇంకా ఈ యొక్క మా ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ ఎండు గంజాయి కానీ విక్రయిస్తున్నటువంటి సమాచారం లేదా కలిగిన సమాచారం ఉన్నట్లయితే మా యొక్క డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్కి ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి తమ వంతు కృషిగా అందరూ చేయాలని మేము కోరుచున్నాం.